డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో లింక్డ్ లిస్ట్లో సంబంధించి ఇన్సర్షన్ ఆపరేషన్ 3 రకాల టెక్నిక్స్లో ఏ విధంగా చేస్తామనేటువంటిది చూస్తాం. ఈ ఇన్సర్షన్ అనేటువంటిది నోడ్ని మనం 3 ఆస్పెక్ట్స్లో మనం ఇన్సర్ట్ చేయొచ్చు. అదేంటంటే ఇన్సర్ట్ ఎట్ ఫస్ట్ నోడ్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్సర్ట్ లాస్ట్ నోడ్, and the next one is insert after a given node. Okay, so there are 3 categories of insertion operation in single linked list. అందులో మొట్టమొదటి మనం ఇన్సర్ట్ ఎట్ ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ రిప్రజెంట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఏ సింగిల్ లింక్ లిస్ట్, కంటైన్స్ 4 నోడ్స్, 10, 20, 30, 40 అనేటువంటి 4 నోడ్స్ నేను తీసుకున్నా. ఇప్పుడు మొట్టమొదటి నోడ్ ఏంటి? 10. అది గురించి దాన్ని స్టార్ట్ నోడ్ అన్నాం. ఒక నోడ్ని స్టార్ట్ నోడ్ అని ఇండికేట్ చేసినప్పుడు ఇది ఫస్ట్ నోడ్ అవుతుంది. మనం ట్రావర్సింగ్ చేసేటప్పుడు దానిని మొట్టమొదటి నోడ్ కింద ట్రావర్సింగ్ చేయడం జరుగుతుంటుంది. దాని తర్వాత ఆ నోడ్లో ఏ నోడ్ యొక్క అడ్రస్ ఉందో అక్కడికి మళ్ళీ ట్రావర్స్ అవుతాం. ఇప్పుడు 10 నోడ్ ఇనీషియల్గా స్టార్ట్ చేస్తాం ఎగ్జిక్యూషన్, ట్రావర్సింగ్ చేయడం. 10 నోడ్లో ఎవరి అడ్రస్ ఉంది? 20 నోడ్ యొక్క అడ్రస్ ఉంది. నెక్స్ట్ 20 దగ్గరికి వెళ్తాం. 20 నోడ్లో ఎవరి అడ్రస్ ఉంది? 30 యొక్క అడ్రస్ ఉంది, కాబట్టి 30 దగ్గరికి వెళ్తాం. 30 నోడ్లో ఎవరి అడ్రస్ ఉంది? 40 ఉంది, తర్వాత 40 దగ్గరికి వెళ్తాం. 40 నోడ్లో అడ్రస్ పట్లో నల్ ఉంది, కాబట్టి అక్కడతోటి లిస్ట్ అయిపోయింది అని చెప్పి ఇండికేట్ చేస్తుంది. ట్రావర్సింగ్ ఆఫ్ చేసేస్తాం. ఇక్కడ మనం చేయాల్సినటువంటి పెర్ఫార్మెన్స్ ఏంటంటే న్యూ నోడ్ 15 అనేటువంటిది ఒకటి తీసుకోవడం జరిగింది. 15 అనే ఒక న్యూ నోడ్ని, ఈ న్యూ నోడ్ని నేను 10 కంటే ముందుగా ఇన్సర్ట్ చేయాలి. సో నేను న్యూ నోడ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత నా ట్రావర్సింగ్ అనేటువంటిది ఎక్కడి నుంచి మొదలవ్వాలి? 15 దగ్గర నుంచి మొదలవ్వాలి. కాబట్టి ఇన్ దిస్ ప్రొసీజర్ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ 15 నోడ్ ఆర్ న్యూ నోడ్ బిఫోర్ ద ఫస్ట్ నోడ్. అంటే 10 కంటే ముందుగానే మనం 15 అనేటువంటి నోడ్ని మనం ఇన్సర్ట్ చేయాలి. అది ఎలాగనేటువంటి ప్రొసీజర్ చూద్దాం. సో మనం లిస్ట్లో ఎక్కడున్నా సరే స్టార్టింగ్ నోడ్ రావడం కోసం మనం ఏం చేస్తామంటే పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ అని చెప్పేసి చెప్తాం. సో మనం లిస్ట్లో అంతకుముందు ఏ నోడ్ దగ్గర ఉన్నా సరే మన పాయింటర్ని తీసుకువచ్చి ఫస్ట్ నోడ్ దగ్గరికి తీసుకొచ్చేస్తాం. అంటే 10 దగ్గరికి వచ్చేసాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేసాం? 10 కంటే ముందు న్యూ రావాలి, కాబట్టి న్యూ యొక్క లింక్ ఎవరవుతారు? న్యూ నోడ్లో 10 అడ్రస్ పెట్టేసాం అనుకోండి, 10 కంటే ముందు న్యూ డినోట్ అవుతుంది కదా. కాబట్టి 10 న్యూ నోడ్ తీసుకుని ఇక్కడ స్టెప్ 2లో చూడండి, న్యూ లింక్ ఈక్వల్ టు పీటీఆర్ అన్నాం. పీటీఆర్ అంటే 10 నోడ్ కదా, న్యూ లింక్ అంటే న్యూ యొక్క అడ్రస్ పార్ట్లో పీటీఆర్ అంటే 10 అనే నోడ్ యొక్క అడ్రస్ని ఇన్సర్ట్ చేశాను. అలాంటప్పుడు ఏం జరిగింది? స్టెప్ 2 ఇక్కడ రెడ్ కలర్లో యారో నేను లింక్ చేయడం జరిగింది. న్యూ యొక్క లింక్ ఏమవుతుందంటే 10 అవుతుంది. ఇది ఒక స్టెప్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? ఇప్పటివరకు స్టార్టింగ్ నోడ్ ఎవరు? పీటీఆర్. కానీ ఇప్పుడు నుంచి స్టార్టింగ్ నోడ్ ఎవరు అవుతారు? న్యూ నోడ్ అవుతుంది. కాబట్టి స్టార్ట్ ఈక్వల్ టు పీటీఆర్ చేస్తాం అనమాట. సో ఇలా చేయడం వలన 2 స్టెప్స్లో మొట్టమొదట మనం తీసుకున్నటువంటి కొత్త నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ని ఈ పీటీఆర్ కింద చేసాం. అంటే న్యూ నోడ్ అడ్రస్ పార్ట్లో ఎవరుంది? న్యూ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో ఎవరున్నారు? 10 ఉన్నారు అనమాట. సో న్యూ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో 10ని లింక్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ 3లో స్టార్ట్ ఈక్వల్స్ టు న్యూ అన్నాను. స్టార్ట్ ఈక్వల్స్ టు న్యూ అంటే ఇప్పటి వరకు 10 అనేటువంటిది స్టార్టింగ్ నోడ్ అయింది, కానీ ఇప్పుడు నుంచి స్టార్టింగ్ నోడ్ ఎవరిని చేయాలి? న్యూ నోడ్ని చేయాలి. కాబట్టి స్టార్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో దిస్ ఈజ్ ద ఫ్యూ స్టెప్స్ టు ఇన్సర్ట్ ఏ న్యూ నోడ్ యాజ్ ఎ ఫస్ట్ నోడ్ బిఫోర్ ఏ గివెన్ లిస్ట్. ఒక లిస్ట్కి ముందుగానే మనం న్యూ నోడ్ని స్పెసిఫై చేయడాన్ని ఈ విధంగా స్పెసిఫై చేయొచ్చు అనమాట. సో న్యూ లింక్ పీటీఆర్ చేయాలి, న్యూ ఏమో స్టార్ట్ నోడ్ చేయాలి. న్యూని స్టార్ట్ నోడ్ చేయకపోతే న్యూ కంటే ముందు 10 కంటే ముందు న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేసిన స్టార్ట్ నోడ్ 10 కిందే డినోట్ అవుతుంది అనమాట. కానీ ఇప్పుడు న్యూ నోడ్ ఫస్ట్ నోడ్ కాబట్టి స్టార్ట్ నోడ్ ఎవరు చేయాలి? న్యూ నోడ్ చేయాలి. కాబట్టి స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఏ ప్రొసీజర్ టు ఇన్సర్ట్ ఏ న్యూ నోడ్ యాజ్ ఏ ఫస్ట్ నోడ్ ఫర్ ఎ గివెన్ లిస్ట్. నౌ వీ విల్ గో త్రూ ఇన్సర్ట్ ఎట్ లాస్ట్. ఇన్సర్ట్ ఎట్ లాస్ట్ దగ్గరికి మనం వెళ్దాం. సో దిస్ ఈజ్ ఇన్సర్ట్ ఎట్ స్టార్ట్, ఇన్సర్ట్ ఎట్ లాస్ట్,
దిస్ ఈజ్ వెరీ సింపుల్ ప్రొసీజర్. ఎప్పటిలాగే మనం సెట్ పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్ దగ్గరికి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేసాం, రిపీట్ స్టెప్ త్రీ అంటిల్ పీటీఆర్ లింక్ నాట్ ఈక్వల్స్ టు నల్. ఇప్పుడు 10 దగ్గరికి వచ్చాం. దిస్ ఈజ్ స్టార్టింగ్ నోడ్. నౌ ఇది పీటీఆర్ అయింది. ఇది పీటీఆర్ అయితే ఇదేమవుతుంది, పీటీఆర్ లింక్ అవుతుంది. ఇది పీటీఆర్ లింక్ అవుతుంది. నౌ ఓకే, ఇప్పుడు చూద్దాం. పీటీఆర్ లింక్ నాట్ ఈక్వల్స్ టు నల్ అన్నాడు. ఇప్పుడు 10 పీటీఆర్ తీసుకుందాం. పీటీఆర్లో డేటా పార్ట్ ఇది. 10 యొక్క అడ్రస్ పార్ట్లో మనకి నల్ లేదు. అంటే 10 యొక్క అడ్రస్ పార్ట్లో ఎవరున్నారు, 20 యొక్క అడ్రస్ ఉంది కాబట్టి చివరి నోడ్ కాదు. చివరి నోడ్ కాబట్టి పీటీఆర్ని ఎక్కడ మూవ్ చేయాలి, పీటీఆర్ యొక్క లింక్ మూవ్ చేయాలి. ఎప్పటివరకు పీటీఆర్ 10 అయితే పీటీఆర్ లింక్ ఎవరు అవుతారు, 20. కాబట్టి నవ్ అగైన్ మనం ఇప్పుడు ఏం చేసాం అంటే 20ని పీటీఆర్ చేసాం. పీటీఆర్ లింక్ ఎవరు అవుతారు, 30 అవుతారు. ఓకే, సో పీటీఆర్ యొక్క లింక్ ఇప్పుడు 20 వచ్చింది. 10 దగ్గర చెక్ చేసాం. 10 చివరి నోడా కాదు. చివరి నోడ్ అని ఇండికేట్ చేయడం కోసం 10 యొక్క అడ్రస్ పార్ట్లో నల్ ఉండాలి. నల్ లేదు కాబట్టి 10 నుంచి 20కి మూవ్ అయ్యాం. 20 యొక్క అడ్రస్ పార్ట్లో ఎవరున్నారు, 30 యొక్క అడ్రస్ ఉంది. సో 20 ఈజ్ నాట్ ఎట్ ఆల్ లాస్ట్ నోడ్. సో we move to 30 దగ్గరికి వెళ్ళాం. నెక్స్ట్ 30 దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు 30 ఏమవుతుందంటే పీటీఆర్ అవుతుంది. పీటీఆర్ అవుతుంది. 40 ఏమవుతుంది, పీటీఆర్ లింక్ అవుతుంది. ఓకే, నౌ 30 యొక్క అడ్రస్ పార్ట్లో ఎవరున్నారు, 40 ఉంది. సో 40 ఉంది కాబట్టి 30 అనేది చివరి నోడ్ కాదు. ఒక నోడ్ చివరి నోడ్ అని చెప్పడానికి గురించి ఎలా చెప్తామంటే ఆ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్లో నల్ ఉండాలి. నల్ లేదు కాబట్టి 30 నుంచి ఎక్కడ మూవ్ చేసాం, 40కి మూవ్ అయ్యాం. 40కి మూవ్ అయిన తర్వాత ఇప్పుడు పీటీఆర్ ఎవరు అవుతారు, 40 అవుతారు. సో ఎలా మూవ్ అవుతున్నాం చూడండి. ఫస్ట్ 10 దగ్గర చెక్ చేసాం. 10 నుంచి 20కి వచ్చాం. పీటీఆర్ ఈక్వల్ టు పీటీఆర్ లింక్ అంటే వీ గో టు నెక్స్ట్ నోడ్. ఇంకో పీటీఆర్ ఈక్వల్ టు పీటీఆర్ లింక్ అంటే మూవ్స్ టు నెక్స్ట్ నోడ్. ఓకే, నౌ సో 40 దగ్గరికి వచ్చాం. పీటీఆర్ లింక్ ఏమైంది, నల్ అయింది కదా, అంటే 40 అనేది చివరి నోడ్ అయింది. సో నాట్ ఈక్వల్స్ టు నల్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి లూప్లోంచి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం పీటీఆర్ ఎవరు, 40. ప్రస్తుతం పీటీఆర్ 40 అయింది. 40 అయింది కాబట్టి ఇప్పుడు న్యూ నోడ్ని లింక్ చేయాలి. ఎప్పటివరకు 40 అనేది చివరి నోడ్, కానీ 40కి ఎవరు తర్వాత నోడ్ అవుతారు, 15 అవుతారు. కాబట్టి 40 యొక్క అడ్రస్ పార్ట్లో 15 పెడతాం. 40 యొక్క అడ్రస్ పార్ట్లో 15 పెడతాం అనమాట. సో నల్ని మనం ఏం చేస్తాం అంటే తీసేస్తాం. నల్ వాల్యూ ఉండదు. 40 యొక్క అడ్రస్ పార్ట్లో ఎవరు ఉంటారు, 15 ఉంటారు. కాబట్టి ఇప్పుడు 40 పీటీఆర్ లింక్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఇది పీటీఆర్ అయింది, ఇది న్యూ నోడ్ అయింది. దీని యొక్క లింక్ ఎవరు లింక్ చేశాను, 15 లింక్ చేశాను. ఫస్ట్ స్టెప్ అది. పీటీఆర్ లింక్ ఈక్వల్ టు న్యూ నోడ్, యాడ్స్ నోడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ లిస్ట్. నో సో యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు న్యూ నోడ్ లాస్ట్ అనడానికి రిప్రజెంటేషన్ ఏంటి, ఆ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ నల్ అవ్వాలి. సో నల్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే న్యూ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ని నల్ చేసాం. సో దిస్ ఈజ్ ద వే వీ యాడ్ ఏ న్యూ నోడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్. మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్లో మొట్టమొదటి దగ్గర నోడ్ దగ్గర మొదలు పెట్టుకుని చివరి నోడ్ ఎక్కడ వస్తుందా, ఇది ఫస్ట్ నోడ్, ఇది చివరి నోడ్ కాదు ఎందుకంటే నల్ కాదు, దీని యొక్క అడ్రస్ పార్ట్లో నల్ లేదు. మళ్ళీ నెక్స్ట్ నోడ్కి వెళ్ళాం, అడ్రస్ పార్ట్లో నల్ లేదు. దీని యొక్క నెక్స్ట్ నోడ్కి వెళ్ళాం, అడ్రస్ పార్ట్లో నల్ లేదు. దీని యొక్క అడ్రస్ పార్ట్కి వెళ్ళాం, నల్ ఉంది కాబట్టి ఇది పీటీఆర్ అయింది. ప్రస్తుతం పీటీఆర్కి న్యూ నోడ్ లింక్ చేయాలి కాబట్టి లింక్ చేయాలంటే ఇవి ఇలాగా
పీటీఆర్ లింక్ ఈక్వల్ టు న్యూ నోడ్, న్యూ అని లింక్ చేస్తాం. ఇప్పుడు న్యూ నోడ్ యొక్క లింక్ అని నల్ చేస్తాం. ఈ విధంగా ఒక లిస్ట్లో ఎండ్ ఆఫ్ ది లిస్ట్లో న్యూ నోడ్ని లింక్ చేసేటువంటి విధానం ఇది. నౌ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నటువంటి ప్రొసీజర్ ఇంకొకసారి మనం ఇక్కడ రిపీట్ చేసుకుందాం. అదేంటంటే ఇన్సర్ట్ ఆఫ్టర్ ఏ గివెన్ నోడ్. ఒక నోడ్కి తర్వాత నోడ్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా లింక్ లిస్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పీటీఆర్ అనేటువంటి నోడ్ దగ్గర ఉన్నప్పుడు పీటీఆర్కి నెక్స్ట్ ఉండే నోడ్ని ఏమంటాం అంటే పీటీఆర్ లింక్ అంటాం. పీటీఆర్ డేటా అంటే పీటీఆర్లో స్టోర్ చేయబడినటువంటి డేటాని పీటీఆర్ డేటా అంటాం. ఇక్కడ ఏం చెప్పాడంటే వాడు మనకు ఒక ఐటమ్ ఇచ్చాడు, 30 అనే ఒక ఐటమ్ ఇచ్చాడు. ఈ 30 అనేటువంటి ఐటమ్ కలిగిన నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్ తర్వాత నాకు ఒక న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి. అంటే 30కి 40కి మధ్యలో న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేయాలి. దీంట్లో ఇగో ఇలా హియర్ 15 ఈజ్ ఏ న్యూ నోడ్. ఇన్సర్ట్ చేయాలి అంటే కనుక ఏం చేయాలంటే అక్కడ 3 విషయాలు తెలియాలి. 30 పీటీఆర్ అయితే 30 తర్వాత కనిపించేటువంటి నోడ్ 40 పీటీఆర్ లింక్ అవుతుంది. ఇక్కడ న్యూ అనేది 15 అవుతుంది. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టార్టింగ్ నోడ్ దగ్గరికి వచ్చి 30 అనేటువంటి ఐటమ్ కలిగిన నోడ్ ఎక్కడ ఉందో చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది పీటీఆర్ అయింది. ఈ పీటీఆర్ డేటా 10, మనకు కావాల్సిన డేటా 30, కాబట్టి ఈ నోడ్ కాదు. 10 నుంచి ఎక్కడికి షిఫ్ట్ అవుతాం, 20కి షిఫ్ట్ అవుతాం. ఇప్పుడు పీటీఆర్ ఇది, పీటీఆర్ డేటా 20, నాకు కావాల్సిన ఐటమ్ ఏమో 30, కాబట్టి ఈ నోడ్ కాదు. ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతాం. షిఫ్ట్ అవ్వడానికి ఏంటి, మూవ్స్ టు నెక్స్ట్ నోడ్. ఇది పీటీఆర్ ఈక్వల్ టు పీటీఆర్ లింక్ అంటే ప్రస్తుతం ఉండే నోడ్ నుంచి నెక్స్ట్ నోడ్ మూవ్ అవడాన్ని ఏమంటే పీటీఆర్ ఈక్వల్ టు పీటీఆర్ లింక్ అంటాం. ఇప్పుడు 30 దగ్గరికి వచ్చాం. ఈ నోడ్లో ఉండే డేటా 30, ఈ నోడ్లో ఉండేటువంటి డేటా 30. సో ప్రస్తుతం నాకు కావాల్సినటువంటి నోడ్ ఇది. ఈ 30 తర్వాత నోడ్ నాకు ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయాలి అంటే కనుక ఇది పీటీఆర్ అయింది. పీటీఆర్ కనబడే తర్వాత ఉండేటువంటి నోడ్ పీటీఆర్ లింక్. ప్రస్తుతం ఈ రెండు అడ్జసెంట్ నోడ్స్ అనమాట. అడ్జసెంట్ నోడ్స్ అంటే పక్క పక్కన ఉండే నోడ్స్ అనమాట. ఈ రెండింటికి మధ్యలో నాకు న్యూ నోడ్ ఇన్సర్ట్ చేయాలి. కాబట్టి ముందు ఏం చేశానంటే న్యూ నోడ్ దగ్గరికి వెళ్ళి న్యూ లింక్లో అంటే న్యూ యొక్క అడ్రస్ పార్ట్లో ఎవరిని పెట్టేశాను, 40 పెట్టేశాను. అంటే ముందు ఈ లింక్ ఎస్టాబ్లిష్ చేశాను. ఇది స్టెప్ 4 చూడండి. న్యూ లింక్ ఈక్వల్ టు పీటీఆర్. ఇదిగో న్యూ యొక్క లింక్లో ఎవరిని పెట్టాను, 40, అంటే ఈ పాత్ ఫామ్ అయింది, ఈ లింక్ ఎస్టాబ్లిష్ అయింది. నా ఇప్పుడు ఏం చేయాలి, 30కి 15 యాడ్ చేయాలి కదా. కాబట్టి పీటీఆర్ లింక్ ఈక్వల్ టు న్యూ. పీటీఆర్ యొక్క లింక్లో ఎవరున్నారు, న్యూ పెట్టేశాను అనమాట. సో స్టెప్ 4 ఏమో న్యూ యొక్క లింక్నేమో పీటీఆర్ తర్వాత నోడ్కి లింక్ చేశాను, ప్రస్తుతం ఉండే పీటీఆర్కి ఏమో న్యూ లింక్ చేశాను అనమాట. కీలకమైనటువంటి స్టెప్స్ ఈ రెండును. ఈ రెండు చాలా కీలకమైనటువంటి స్టెప్స్ అనమాట ఈ ప్రొసీజర్లో. సో ఈ విధంగా మనం ఒక నోడ్ని ఏ నోడ్ తర్వాత మనం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ నోడ్ తర్వాతకి మనం ఇన్సర్ట్ చేయడం జరుగుతుంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేశాను నేను, నాకు కావాల్సిన ఐటమ్ వచ్చేంత వరకు కూడా నెక్స్ట్ నోడ్ అనుకో ట్రావెల్స్ చేసుకుంటూ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు కావలసినటువంటి ఐటమ్ కలిగిన నోడ్ వచ్చినప్పుడు నేను అక్కడ ఆగి ఆ నోడ్ని పీటీఆర్ చేసి ఆ నోడ్ తర్వాత ఉండే నోడ్ని పీటీఆర్ లింక్ అనుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఇన్సర్ట్ చేయవలసిన నోడ్ ఏమో న్యూ అవుతుంది. న్యూ యొక్క లింక్ పార్ట్కి ఏమో పీటీఆర్ లింక్ని యాడ్ చేశాను. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, ఇక స్టెప్ 4లో రెడ్ మార్క్ ఒక లింక్ని ఎస్టాబ్లిష్ చేశాను చూడండి. న్యూ నోడ్ యొక్క లింక్ ఎవరవుతారు, పీటీఆర్ తర్వాత నోడ్ అయిపోయింది. ఓకే, సరిపోయింది. సో మనకి ఇలా ఒక లింక్ ఫామ్ అయింది. ఇప్పుడు ఏం లింక్ ఫామ్ అవ్వాలి, ఇలా ఒక లింక్ ఫామ్ అవ్వాలి. ఇది పీటీఆర్ అయింది, ఇది న్యూ అయింది. ఇప్పుడు పీటీఆర్ లింక్ ఇప్పటి వరకు వీడ్ అవుతాడు, పీటీఆర్ యొక్క లింక్ ఇప్పటి నుంచి ఎవరవుతారు, న్యూ అవుతారు. కాబట్టి పీటీఆర్ లింక్ ఈక్వల్స్ టు న్యూ అని చెప్పేసి చెప్తాం అనమాట. సో ఈ విధంగా ఒక రెండు నోడ్స్కి మధ్యన మనం ఒక న్యూ నోడ్ని ఇన్సర్ట్ చేయాలంటే కనుక ప్రొసీజర్ ఇది. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పీటీఆర్ ఇండికేట్స్, ఇక్కడ రాస్తున్నాను నేను, పీటీఆర్ ఇండికేట్స్ కరెంట్ నోడ్ అండ్ పీటీఆర్ లింక్ ఇండికేట్స్ నెక్స్ట్ నోడ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పీటీఆర్ లింక్ ఇంకోటి ఉంటుంది, ఇండికేట్స్ నెక్స్ట్ నోడ్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. ఒక పీటీఆర్కి నెక్స్ట్ కనిపించే నోడ్ని ఏమంటామంటే పీటీఆర్ లింక్ అంటాం. ఈ మూడు టెర్మినాలజీ మనకు తెలిస్తే సింగిల్ లింక్ లిస్ట్లో ఎలాంటి ప్రొసీజర్ అయినా మనం చాలా ఈజీగా చేయొచ్చు.
So this is the way we can insert a node at a first or at last or after a given node. మనకి ఒక నోడ్ తర్వాత ఇన్సర్ట్ చేసుకోవడానికి ప్రొసీజర్ కూడా ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు అనమాట. సో యూ ప్రాక్టీస్ బై టేకింగ్ అనదర్ ఐటమ్ 20 తీసుకోండి, లేకపోతే ఇంకొంచెం లిస్ట్ పెంచుకొని మీరు కావాల్సినటువంటి లిస్ట్ తీసుకుని ఆ నోడ్ తీసుకుని అక్కడ నోడ్ ఇన్సర్ట్ చేయడం అనేది ప్రాక్టీస్ చేస్తే సింగిల్ లింక్ లిస్ట్ ఇన్సర్షన్ అనేటువంటి చాలా ఈజీగా అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ.